పూలందేవి కథ ఒక జీవిత పోరాటం. 1963 ఆగస్టు 10 ఉత్తరప్రదేశ్లోని ఓ చిన్న గ్రామంలో పేద కుటుంబంలో ఆమె జన్మించింది. చిన్నప్పటి నుంచే పేదరికం, కుల వివక్ష, అవమానాలు ఆమె జీవితాన్ని వెంటాడాయి. ఆడుకోవాల్సిన వయసులోనే కేవలం 11 ఏళ్లకే ఆమెను తనకంటే 3 రెట్ల పెద్ద వయసున్న వ్యక్తికి పెళ్లి చేశారు. వివాహం తర్వాత ఆమెకు ప్రేమ దక్కలేదు. వేధింపులు, హింస మాత్రమే ఎదురయ్యాయి. కాలం గడుస్తుండగా మరో దారుణం ఆమె జీవితాన్ని కుదిపేసింది. దొంగల ముఠ ఆమెను అపహరించింది. ఆ సమయంలో ఆమెపై తీవ్రమైన లైంగిక హింస జరిగినట్లు అనేక కథనాలు చెప్తాయి. ఎవరైనా అయితే ఆ బాధతో జీవితాంతం మౌనంగా ఉండిపోయేవారు. కానీ పూలందేవి జీవితం మరో మలుపు తిరిగింది. తనను బాధించిన సమాజానికే ఎదురు నిలవాలని ఆమె నిర్ణయించుకుంది. అదే డకాయిత్ ముఠాలో చేరి తన ధైర్యం, నాయకత్వంతో కొద్ది కాలంలోనే ప్రముఖురాలైంది. దేశమంతా ఆమెను బ్యాండిట్ క్వీన్ అని పిలవడం ప్రారంభించింది. 1981లో ఉత్తరప్రదేశ్లోని బ్రహ్మై గ్రామంలో దేశం మొత్తంగా సంచలనంగా సృష్టించింది. తనపై దారుణాలకు కారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి వెళ్లిన ఆమె ముఠా కాల్పుల్లో 22 మంది మరణించారు. ఈ ఘటనతో దేశం 2 వర్గాలుగా విడిపోయింది. కొందరు ఆమెను అన్యాయానికి ఎదురొడ్డి నిలిచిన మహిళగా ప్రశంసించగా, మరికొందరు నిరపరాధుల ప్రాణాలు తీసిన నేరస్తురాలుగా విమర్శించారు. 1983లో పూలందేవి పోలీసులకు లొంగిపోయింది. విచారణ పూర్తి కాకుండానే దాదాపు 11 సంవత్సరాలు జైల్లో గడిపింది. 1994లో విడుదలైన తర్వాత ఆమె జీవితంలో మరో కొత్త అధ్యయనం మొదలైంది. రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజల మద్దతుతో పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నికైంది. ఒకప్పుడు అడవిల్లో తిరిగిన మహిళ ఇప్పుడు దేశ అత్యున్నత సభలో ప్రజల గొంతుకగా నిలిచింది. కానీ విధి మరోసారి ఆమెను విడిచిపెట్టలేదు. 2001 జూలై 25న ఢిల్లీలోని తన ఇంటి బయట షేర్ సింగ్ రాణా కాల్పుల్లో ఆమె మరణించింది. బెమ్మై ఘటనకు ప్రతీకారంగానే ఈ హత్య చేశాడని అతడు ప్రకటించాడు. పూలందేవి ఒక నేరస్తురాలా, లేక చిన్నప్పటి నుంచి అన్యాయం, హింస, కుల వివక్షకు బలై వ్యవస్థపై తిరుగుబాటు చేసిన బాధితురాలా? ఈ ప్రశ్నకు ఇప్పటికీ ఒక్క సమాధానం కూడా లేదు. అందుకే పూలందేవి జీవితం భారత చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన, ఆలోచింపజేసే కథల్లో ఒకటిగా నిలిచిపోయింది.